మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్తో ఎవరైనా సాధించవచ్చు. వివరాలకు కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నా ముందు సునీత గారు ఉన్నారండి. సునీత గారు టర్న్డ్ మెమరీ ట్రైనర్, టీచర్ నుంచి మెమరీ ట్రైనర్గా ఎందుకు మారాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో తను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అండ్ మెమరీ ట్రైనింగ్ ఎవరికి అవసరం, ఎప్పుడు అవసరం, ఎందుకు అవసరం, దాన్ని ఎలా యూస్ చేయాలి, లాంటి వివరాలు ఇవాళ మన ఈ షోలో తెలుసుకుందాం. హాయ్ సునీత గారు. హాయ్ మేడం. హౌ యూ డూయింగ్ అండి? డూయింగ్. ఎస్ సునీత గారు, నేను ఒక వీడియో చూశానండి మీది. అప్పుడు ఆ వీడియోలో మీరు అన్నారు, పేరెంట్స్ ఎప్పుడు అనుకుంటారు పక్కన వాళ్ళతో 100% మనం కంపేర్ చేయకూడదు అనుకున్నా, నేను అనుకుంటా. నేను ఎప్పుడైనా కంపేర్ చేసినప్పుడు మా వారు చెప్తారు, మా వారు కంపేర్ చేసినప్పుడు నేను చెప్తాను, ఎందుకు కంపేర్ చేస్తున్నావు, వాళ్ళొక దాంట్లో ఉంటే వీళ్ళొక దాంట్లో ఉంటారు, ఎడ్యుకేషనే అంతనా, స్పోర్ట్స్లో కూడా ఉన్నారు కదా, ఇట్లాంటి డిస్కషన్ రోజువారీ జీవితంలో పిల్లలకు సంబంధించి వస్తూనే ఉంటుంది. బట్ యూ వెరీ రైట్లీ సెట్, నన్ను అది పాయింట్ బాగా ట్రిగ్గర్ చేస్తుంది. మనం కరెక్ట్గా ఇన్పుట్స్ ఇవ్వగలిగితే, వాళ్ళకేం కావాలో అది ఇవ్వగలిగితే ఎవ్రీ కిడ్ కెన్ డూ వండర్స్ అని అన్నారు. సో మీరు ఎందుకు ఆ మాట అన్నారు, మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే, మీ స్టూడెంట్స్లో కావచ్చు బీయింగ్ అ టీచర్, లేదా యాజ్ అన్ పేరెంట్గా మీరు కూడా ఎన్నో చూసుండుంటారు, వెనకాల ఎంతో స్టోరీ నడిచి ఉండుంటుంది ఆ మాట అనడానికి. సో యాక్చువల్గా బేసిక్గా స్టడీస్లో నా స్టడీస్లో నేను టాపర్గా ఉండేదాన్ని, రైట్ ఫ్రమ్ మై 10th క్లాస్. ఓకే. నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేనున్న మండలంలో నేను మండల్ టాపర్. వావ్. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు స్టేట్ ర్యాంక్. అంటే నేను చాలా రూరల్ బ్యాక్గ్రౌండ్, అది ఒక భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ నుంచి స్టేట్ ర్యాంక్ అప్పట్లో వచ్చిద్దా అని అందరు షాక్ అయ్యారు. స్టేట్ ర్యాంక్ అంటే ఓన్లీ నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్కే వస్తాయి, ఇలా చిన్న ఊరు నుంచి స్టేట్ ర్యాంక్ ఇంపాసిబుల్ అని అనుకునే రోజుల్లోనే నాకు స్టేట్ ర్యాంక్ వచ్చింది. నేను ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ అని, సీఎం ప్రతిభా అవార్డు హోల్డర్. వావ్. తర్వాత డిగ్రీకి వచ్చేటప్పటికి కాకతీయ యూనివర్సిటీ టాపర్. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఇవన్నీ నా స్టడీస్లో నేను చాలా హ్యాపీగా జరిగిపోతుంది, ఎప్పుడు టాపర్గా ఉంటున్నాను, చదువుకుంటున్నాను, ఈజీ అయిపోతుంది నాకు చదువుకోవడం అంతా. కానీ ఎప్పుడైతే నేను మదర్గా టర్న్ అయ్యానో, మా పిల్లల్ని నేను పక్కన కూర్చోబెట్టుకొని చదివిపిస్తున్నప్పుడు వాళ్ళు అలా చదవట్లేరు, మీలాగా నా చదవట్లేరు. ఏం చేస్తున్నారు, బుక్లో ఏది ఉందో అలాగే గుర్తుపెట్టుకుంటున్నారు, అలాగే చెప్తున్నారు, అలాగే ఎగ్జామ్లో రాస్తున్నారు. కానీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి గుర్తుకుండట్లేదు. ఆఫ్టర్ ఎగ్జామ్ అడిగితే వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించాను అనమాట. ఎందుకు పిల్లలు గుర్తుపెట్టుకోవట్లేరు, వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇది ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కదమ్మా, ఈ కాన్సెప్ట్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు కదా, మీరు ఎందుకు ట్రై చేయట్లేరంటే, నాకు గుర్తుండట్లేదు మమ్మీ, ఎప్పుడు ఇలాంటి ఆన్సర్స్ వచ్చేవి. వాళ్ళని గుర్తుపెట్టుకోను, చదువు అని ప్రెషర్ చేయడం కంటే కూడా వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించి ఆ వైపుగా నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అప్పుడు నేను కనిపెట్టిందే మెమరీ ట్రైనింగ్. మెమరీ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ట్రైనింగ్ ఇస్తే పిల్లలు ఎక్కువ విషయాలను ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారని నేర్చుకున్నా. అప్పుడు నేనే మెమరీ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేశాను ఫస్ట్. ఓకే. మీరు ఎక్కడ తీసుకున్నారు? నేను జయసింహ మైండ్ ఎడ్యుకేషన్ నుంచి జయసింహ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఓకే. అక్కడ మెమరీ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత డ్యూరింగ్ కోర్స్, నేను ఎప్పుడైతే కోర్స్ నేర్చుకుంటున్నానో, ఈ రోజు ఒక టెక్నిక్ రివీల్ చేస్తారు క్లాస్లో. ఓకే, ఇది టెక్నిక్ అని ఇలాగే చదువుకున్నాను కదా అనుకునేదాన్ని అనమాట. అంటే నాకు తెలియకుండానే నేను కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ చదివాను. ఇలా ఇవి టెక్నిక్స్ అని అప్పుడు అర్థమైంది. అంటే 30 years బ్యాక్ ఉన్న స్టూడెంట్స్ కి వాళ్ళు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తూనే చదివారు, కానీ అవి టెక్నిక్స్ అని అప్పుడు తెలీదు. ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కి ఏమవుతుందంటే, వాళ్ళకి ఇది టెక్నిక్, ఇది యూజ్ చేయని చెప్పకపోతే వాళ్ళని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకొని, నేను ఒక టెక్నిక్ లో చదువుతున్నా, ఇలా గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక టెక్నిక్ నేర్పించాల్సిన అవసరం ఉంది అని మెమరీ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలకి ఈ ట్రైనింగ్ నేర్పించడం స్టార్ట్ చేశాం. ఎప్పుడైతే మెమరీ ట్రైనింగ్ ఇస్తున్నామో, ఇక్కడ మళ్ళీ ఒక ప్రాబ్లం వచ్చింది. మెమరీ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తున్నా. ఏంటి, ఎగ్జాంపుల్కి స్టోరీ బిల్డింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ చెప్పాను. టెక్నిక్లో కొన్ని ర్యాండమ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం నేర్పించాను. వాళ్ళు ఏం చేశారంటే ర్యాండమ్ వర్డ్స్ చెప్పేశారు. ఓకే, మా పిల్లలకి వచ్చేసింది, టెక్నిక్ వచ్చేసింది, ఇంకా వాళ్ళు స్టడీస్లో టాపర్ అయిపోతారు, బాగా చదువుకుంటారు అనుకున్నా. మరి ఏమవుతుంది, మళ్ళీ ఆ టెక్నిక్ స్టడీస్లో అప్లై చేయట్లేరు. ఓకే. మెమరీ ట్రైనింగ్ అంటే ఇది సపరేట్, అకాడమిక్స్ సపరేట్, ఇది మళ్ళీ సపరేట్ ట్రైనింగ్ లాగా తయారైంది. మరే అందుకని వాళ్ళు ఈ టెక్నిక్ చేసుకోలేకపోతున్నారు. అలా చేసుకున్నప్పుడు ఎందుకు ఈ ర్యాండమ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు, ఈ ప్లేయింగ్ కార్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు, నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు, ఇవన్నీ స్టడీస్ లో వాళ్ళు అప్లై చేయాలి కదా. అందుకని మళ్ళీ దీనిపైన మళ్ళీ వర్కౌట్ చేసి దీన్ని స్టడీస్ కి ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు నేను ఒక టెక్నిక్ నేర్పిస్తే వాళ్ళ స్టడీస్లో ఎక్కడెక్కడ ఈ టెక్నిక్ యూజ్ అవుతుంది, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వాళ్ళకి అప్లికేషన్ మెథడ్ నేర్పించాలి అని మళ్ళీ దానిపైన వర్కౌట్ చేసి దీన్ని ఎకడమిక్స్లో ఎలాగ అప్లై చేయాలి అని స్టార్ట్ చేసి, ఏ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏ టెక్నిక్ యూజ్ చేయాలి, ఏ టెక్నిక్ యూజ్ చేస్తే సైన్స్ కాన్సెప్ట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సోషల్ కాన్సెప్ట్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మ్యాథ్స్ ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అట్లా ప్రతిదానికి కొన్ని టెక్నిక్స్ అప్లై చేసి మళ్ళీ వాళ్ళ మీద
ప్రయోగం చేశాను అనమాట. ఓకే. మళ్ళీ వాళ్ళకి నేర్పించినప్పుడు అది వర్కౌట్ అయింది. పిల్లలు మళ్ళీ సేమ్ వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేసి చదువుకోవడం స్టార్ట్ చేశారు. అలాగా నేను మెమరీ ట్రైనర్గా మారాను. ఎస్, సూపర్. సో మరి పేరెంట్స్కి మీరు చెప్పినప్పుడు అంటే మార్కెట్లో నా పిల్లలే కాదు మిగతా పిల్లలు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు వేసిన మొదటి అడుగు ఎలా ఉండింది? యాక్చువల్గా నేను ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాం, సక్సెస్ పార్క్ అకాడమీ. సక్సెస్ పార్క్ అకాడమీకి వచ్చిన స్టూడెంట్స్కి మెమరీ ట్రైనింగ్ కూడా ఇచ్చేవాళ్ళు. మెమరీ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడో మెమరీ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు క్లాస్లో టాపర్ అవుతున్నారు. ఓకే. ఎలా టాపర్ అవుతున్నారు? నేను ఇందాక చెప్పినట్టుగా మెమరీ ట్రైనింగ్ అంటే ఓన్లీ మెమరీ ట్రైనింగ్ సపరేట్, అకాడమిక్స్ సపరేట్ అలా కాకుండా ఈ మెమరీ టెక్నిక్స్ని అకాడమిక్స్తో వాళ్ళు ఎప్పుడు అప్లై చేయగలుగుతున్నారో వాళ్ళు అకాడమిక్స్లో టాపర్ అవుతున్నారు. కరెక్ట్. ఫస్ట్ నేను ఇది ఇలా అప్లై చేస్తూ నేర్పించాను పిల్లలకి. ఆ రిజల్ట్స్ ఎప్పుడైతే పేరెంట్స్ చూసారో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము పేరెంట్స్ అందరినీ పిలిచి పేరెంట్స్ దగ్గర కూడా చూపించాం అనమాట. వాళ్ళకి ఒక మీరు పిల్లల్ని అడగండి, క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు, స్పాంటేనియస్గా ఇప్పుడు ఒక వర్డ్స్ చెప్తే ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఇలాంటివన్నీ చేపించినప్పుడు పేరెంట్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా మెమరీ ట్రైనింగ్ని బాగా ప్రోత్సహిస్తున్నారనమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్, ఒక పేరెంట్ ఉన్నారు అంటే వాడు పొద్దున్నే లేచి క్రికెట్కి వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి అయితే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, ఆ తర్వాత ట్యూషన్ చేయాలి, మళ్ళీ ఇది ఒక క్లాసా, మళ్ళీ ఎక్కువ బర్డన్ అయిపోతుందేమో, ఎక్కువ స్ట్రెస్ అవుతుందేమో అనుకుంటూ ఉంటారు. సో అంతర్లీనంగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది మన ట్రైనింగ్ సెషన్ అనేది? ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా చాలా ప్లేవే మెథడ్లో ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు సైన్స్ క్లాస్ జరిగింది అనుకోండి, ఒక సీరియస్ క్లాస్ జరుగుతుంది, ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైన్స్ టీచర్ వచ్చి, మళ్ళీ దాన్ని ఆ కాన్సెప్ట్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అలా ఉండదు, టీచింగ్ మెథడాలజీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మెమరీలో. ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నట్టుగానే నేర్చుకుంటారు. వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవ్రీ టైం వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక స్టోరీస్ వింటూ నేర్చుకుంటూ ఉంటారు. ఎక్కువ శాతం కూడా స్టోరీ బిల్డింగ్ టెక్నిక్తో నేర్పిస్తూ ఉంటాం. మచ్చుకు ఒక టెక్నిక్ వదలొచ్చు కదా? తప్పకుండా ఎలా అప్లై చేస్తారు అన్నది తప్పకుండా చెప్తాను మేడం. అయితే ఇప్పుడు నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను, మీరు నాకు రిపీట్ చేసి చెప్పాలి. అమ్మో, నా మీదనే ప్రయోగం చేస్తారా? మీరు అడిగారు కదా మరి. ఓకే, ఓకేనా? నేను వర్డ్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి, మళ్ళీ మీరు యూ హ్యావ్ టు రిపీట్ ఇట్. కౌ, ట్రీ, ఏరోప్లేన్, మ్యాగ్నెట్, రివర్, విరాట్ కోహ్లీ, టవల్, డైమండ్, బాక్స్, పేపర్, టేబుల్. ఓకే, ఇప్పటి వరకు చెప్పండి. ఇప్పుడు మీకు ఎన్ని వర్డ్స్ గుర్తున్నాయి చెప్పండి. నాకు కౌ, ట్రీ, టేబుల్, విరాట్ కోహ్లీ. మీరు ఆర్డర్ మిస్ అయ్యారు. డైమండ్, ఆర్డర్ రాదు నాకు. ఆర్డర్లో చెప్పాలి. ఇప్పుడు ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం ఇంకొక టాస్క్. ఎందుకంటే చదువుకునేటప్పుడు అదే పెద్ద టాస్క్ అసలు. కొన్ని విషయాలు ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉందనుకోండి, నేషనల్ మూమెంట్ ఉంది, నేషనల్ మూమెంట్లో జరిగిన అన్ని సంఘటనలని కూడా మనం ఆర్డర్లో చెప్పకపోతే దేని తర్వాత ఏది జరిగిందో తెలియకపోతే మొత్తం నేషనల్ మూమెంట్ అంతా క్లమ్జీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోలేడు స్టూడెంట్కి, అదమ్మా ఇంకా నాకు రాదు ఇది అని ఫిక్స్ అయిపోతాడు. అలా కాకుండా మనం ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ వర్డ్స్ని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి, కౌ ట్రీ కింద ఉంది, ట్రీ పైన ఏరోప్లేన్ ఉంది, ట్రీ పైన ఒక ఏరోప్లేన్ పడింది, ఏరోప్లేన్లో మ్యాగ్నెట్ ఉంది, ఏరోప్లేన్లో మ్యాగ్నెట్ ఉంది, ఈ మ్యాగ్నెట్ రివర్ వరకు తీసుకెళ్ళింది, రివర్ ఒడ్డున డాగ్ ఉంది, ఆ డాగ్ టవల్ కట్టుకుంది, ఆ టవల్ విరాట్ కోహ్లీది, విరాట్ కోహ్లీ డైమండ్ ఇస్తా అన్నాడు, ఆ డైమండ్ ని బాక్స్ లో పెట్టిస్తా అన్నాడు, ఆ బాక్స్ పేపర్ తో తయారు చేశారు, పేపర్ టేబుల్ పైన ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్పాను కదా, ఇప్పుడు చెప్పండి కౌ ఎక్కడుంది? ట్రీ కింద. ట్రీ పైన ఏం పడింది? ఏరోప్లేన్. ఏరోప్లేన్ లో ఏముంది? మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ఎక్కడికి తీసుకెళ్ళింది? రివర్. రివర్ ఒడ్డున ఏముంది? డాగ్. డాగ్ ఏం కట్టుకుంది? టవల్. టవల్ ఎవరిది? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఏమి ఇస్తా అన్నాడు? డైమండ్. దేంట్లో పెట్టిస్తా అన్నాడు? బాక్స్. బాక్స్ దేంతో తయారు చేశారు? పేపర్. పేపర్ ఎక్కడ పెట్టారు? టేబుల్. మీరు చెప్తే చూసారా? ఓకే. ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఈ టెక్నిక్ యూజ్ చేయడానికి మీకు ఏమైనా ప్రెషర్ అనిపించిందా? లేదండి. లేదు. ఇలాంటి యూస్ఫుల్ టెక్నిక్స్ అంటే ఇట్లాగా ఆడుకున్నట్టుగా గేమ్ ఆడినట్టుగా ఉండే టెక్నిక్సే పిల్లలకు నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు ఏం ప్రెషర్ ఫీల్ అవ్వరు. ఐ గాట్ యూ, సూపర్. అమ్మా, నేను కూడా పనికొస్తాను అనిపించింది ఇప్పుడు నాకు. సూపర్. ఓకే, సో ఇప్పటివరకు మన ఇన్స్టిట్యూషన్లో ఎంతమంది పిల్లలు ఉన్నారండి? అండ్ పిల్లలకి పెద్దలకి అందరికీ యూజ్ఫుల్ అవుతుందా? వాట్ ఇఫ్ లైక్ ఇప్పుడు నీట్ పరీక్షలు, ఎంసెట్ పరీక్షలు అలాంటి పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వెళ్ళే వాళ్ళకి ఏమైనా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయా? తప్పకుండా టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఇలాంటి స్టూడెంట్స్ ఏంటంటే లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. మన బ్రెయిన్కి అన్లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకునేంత స్టోరేజ్ ఉంటుంది. కానీ అంత స్టోరేజ్ ఉన్నా ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అంటే దాంట్లో మనం యూజ్ చేసే టెక్నిక్ తప్పు.
అది స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ మిస్టేక్ కాదు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, వాళ్ళకి కెపాసిటీ ఉంటుంది, కానీ వాళ్ళు రైట్ టెక్నిక్ యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లేరు. ఓకే. అలాంటి రైట్ టెక్నిక్స్ని వాళ్ళు ఎప్పుడైతే యూజ్ చేస్తారో, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారో, ఖచ్చితంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకు సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లేకపోతే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, నీట్, జేఈఈ, ఐఐటి ఏది ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా వాళ్ళ మెమరీ స్టోరేజ్ని ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి నేర్పించాలి. ఇప్పుడు ఒక కెమెరా వాడుతున్నారండి, కెమెరా ఎలా పనిచేసిద్దో తెలియకపోతే దాన్ని ఎలా యూజ్ చేయాలో ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఏ బటన్ నొక్కితే ఏమొస్తుందో తెలియాలి కదా. సేమ్ అలాగే మనం మన బ్రెయిన్ని స్టోరేజ్ కోసం యూజ్ చేస్తున్నాం. మన బ్రెయిన్లో ఎలాగా స్టోరేజ్ చేస్తే అది బ్రెయిన్ ఎక్కువ కాలం స్టోర్ చేసుకుంటుందో తెలియకపోతే, బ్రెయిన్ గురించి మనకు తెలియకపోతే మనం ఎలా స్టోర్ చేయగలుగుతాం? కాబట్టి మన బ్రెయిన్ ఎలా, స్టోరేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అది ఎలాంటి విషయాల్ని స్టోర్ చేయగలుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మనం మెమరీ ట్రైనింగ్లో నేర్పిస్తాం పిల్లలకి. కాబట్టి వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు. ఇది అందరికీ యూస్ఫుల్. ఇది స్టేజెస్ ఏమైనా ఉంటుందండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి? దీంట్లో 2 స్టేజ్లు ఉంటాయండి. ఫౌండేషన్ కోర్స్ ఒకటి ఉంటుంది. ఫౌండేషన్ లెవెల్లో వాళ్ళు చాలా సింపుల్ టెక్నిక్స్ నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఈ సింపుల్ టెక్నిక్స్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారో వాళ్ళ అకాడమిక్స్లో ఈ సింపుల్ టెక్నిక్స్ అన్నీ యూజ్ అవుతాయి. నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్లో టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఈ అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే మెమరీని షార్పెన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ అడ్వాన్స్ లెవెల్లో వచ్చేది న్యూమరికల్ డేటా. ఇప్పుడు ఒక న్యూమరికల్ డేటా ఉంటుంది, చాలా ఒక 100 నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 100 నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళకి మెమరీ చాలా ఉండాలి. వాళ్ళ మెమరీలో వీటిని ఎట్లా స్టోర్ చేస్తే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఆ టెక్నిక్ని అడ్వాన్స్ కోర్స్లో నేర్పిస్తాం. అడ్వాన్స్ కోర్స్లో నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మెమరీ కెపాసిటీ ఎన్హాన్స్ అవుతుంది. ఓకే. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మెమరీ కెపాసిటీ ఎన్హాన్స్ అయిందో ఎంత ఇన్ఫర్మేషన్ అయినా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కరెక్ట్. నో అదర్ చైల్డ్ ఈజ్ ఈక్వల్ అంటారు కదా. ఒక్కొక్క పిల్లవాడు లేదా పాప ఒక్కొక్క లాగా ఉంటుంది. సో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టెక్నిక్ అయినా ఒక టెక్నిక్ అందరికీ అప్లై అవుతుందా, లేకపోతే ఆ టెక్నిక్ వాళ్ళు నేర్చుకోవడానికి టైం తీసుకోవడంలో పెడతారా ఎఫర్ట్స్ ఎక్కువ? టెక్నిక్ ఒక టెక్నిక్ ఉంటుంది, కానీ పిల్లలు నేర్చుకునే పద్ధతిలో డిఫరెన్స్ ఉంటుంది. టెక్నిక్ ఒకటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి, నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నాను, మీరు ఒక హోటల్కి వెళ్ళారు, హోటల్ చాలా చాలా క్రౌడీగా ఉంది, మీరు ఆ హోటల్కి వెళ్ళి మంచి కూర్చున్న తర్వాత మీకు దోశ తినాలనిపించింది, దోశ మంచి వాసన వస్తుంది హోటల్లో, మీరు దోశ ఆర్డర్ చెప్పారు సర్వర్కి, ఆయన వెళ్ళి దోశ అని అరుస్తాడు కదా హోటల్లో, దోశ అని అరిచాడు, అరవగానే ఆ దోశ వచ్చింది మీ ప్లేట్లో పెట్టారు, మీరు ఒక బైట్ తీసుకొని తిన్నారు, దోశ సూపర్ టేస్ట్ అనిపించింది. ఇప్పుడు ఈ హోల్ సినారియోలో నేను చెప్తున్నప్పుడు మీ మైండ్లోకి ఏం గుర్తొచ్చింది చెప్పండి? హోటల్ కనిపించిందా, దోశ అని అరిసింది వినిపించిందా, ఆ ఫ్రేగ్రెన్స్, ఆ దోశ స్మెల్ వచ్చిందా? దోశ గురించే మొత్తం వినిపించింది, అనిపించింది, దోశ అనే కనిపించింది. అంటే ఇప్పుడు చూడండి, మీరు దోశ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు దోశ పిక్చరే కనబడుతుందంటే యు ఆర్ ఎ విజువల్ పర్సన్. అంటే మీకు ఏదైనా చూపించాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే మీకు గిఫ్ట్స్ ఇవ్వాలి. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా కూడా చూడ్డానికే ఇష్టపడతారు, చూసిన విషయాల్ని గుర్తుపెట్టుకుంటారు. ఆడిటరీ పర్సన్స్ ఉంటారు, వీళ్ళు ఏంటంటే వింటారు. ఇప్పుడు ఇలాంటిది నేను చెప్పాను అనుకోండి, వాళ్ళకి దోశ అని హోటల్లో ఎలా అరుస్తారో ఆ సౌండ్ వినిపిస్తుంది అన్నమాట. కరెక్ట్. థర్డ్ వాళ్ళు ఏంటంటే కైనెస్థెటిక్ పర్సన్స్ అంటాం. వీళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు? వీళ్ళకి ఆ ఫ్రేగ్రెన్స్, అబ్బా దోశ స్మెల్, ఆ టేస్ట్, ఫీలింగ్. కరెక్ట్. వీళ్ళు ఇలా ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ మూడిట్లలో చైల్డ్ ఏ కేటగిరీకి వస్తాడో తెలుసుకుని ఆ చైల్డ్కి ఏ టెక్నిక్ అవసరమైతే అది నేర్పిస్తాం. సో బ్లైండ్గా అందరికి ఒకటే టెక్నిక్ మూసులో పడేయకుండా ఎవరు ఏ కేటగిరీకి చెందుతారో క్లారిటీగా డివైడ్ చేసుకొని తనకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా షైన్ చేస్తారు. దట్ ఈస్ వేర్ మన ఇన్స్టిట్యూషన్ ఎందుకు అబ్బాయి దీనికి ఇంత పేరా అనుకుంటే దట్ ఈస్ వేర్. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయండి మెమరీ ట్రైనింగ్కి సంబంధించి, కోకోలలుగా వచ్చాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. కానీ అది కదా విషయం, పిల్లలతో మీరు నేర్చుకున్నారు కాబట్టి, మీ పిల్లలతో నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా అందరికీ అప్లై చేయగలిగారు, అందుకే ఇంత సక్సెస్ కూడా ఉంటున్నారు. రైట్. సో మా వాళ్ళు ఇప్పుడు వీడియో చూస్తున్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా జాయిన్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి? ఎవరైనా ఈ మెమరీ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. 5th క్లాస్ నుంచి అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ మెమరీ టెక్నిక్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మనం 5th క్లాస్ నుంచి నేర్పించడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఈ టెక్నిక్స్ ఎవరు కావాలన్నా కూడా మన ఇన్స్టిట్యూట్ని వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి ఆన్లైన్ ఇంకా ఆఫ్లైన్ క్లాసెస్ మనం ఆఫర్ చేస్తున్నాము. దాంట్లో ఆన్లైన్లో క్లాసెస్ చెప్తాము, టెక్నిక్స్ ఇస్తాము. ఇక్కడ టెక్నిక్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే టెక్నిక్ ఇచ్చేసి ఈ టెక్నిక్ మీరు యూజ్ చేయండి అని చెప్పడంతో పాటుగా నేను ఇందాక మీకు చెప్పినట్టుగా స్టూడెంట్స్ని కేటగిరైజ్ చేసి ఒక టెక్నిక్ చెప్పినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ రీచ్ అవుతారు, కొంతమంది రీచ్ అవ్వరు. ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు అని వాళ్ళని మేము అనలైజ్ చేస్తాం అనమాట. అనలైజ్ చేసి ఓకే మనం విజువల్ టెక్నిక్ చెప్పాం, వాళ్ళు ఆడిటరీ పర్సన్స్ కాబట్టి వీళ్ళకి ఆడిటరీ టెక్నిక్ చెప్పాలి, అలా మళ్ళీ సపరేట్గా టెక్నిక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తాం. ఇక్కడ టెక్నిక్ రివీల్ చేయడం అనేది
చాలా ఇలాంటి చిన్న విషయం ఓకే. టెక్నిక్ రివీల్ చేయడం. కానీ ప్రాక్టీస్, ఎస్. మనం ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ టెక్నిక్ని వాళ్ళు అకాడమిక్స్లో యూజ్ చేసుకోగలుగుతారు. మనం ప్రాక్టీస్ చేయించి అదే విషయాన్ని ప్రాక్టీస్ చేయించినా కూడా వాళ్ళు అకాడమిక్స్లో యూజ్ చేసుకోలేనప్పుడు మెమరీ టెక్నిక్స్ యూజ్లెస్ కదా. అంతేనండి. లెర్నింగ్ వితౌట్ అప్లికేషన్ ఈజ్ యూజ్లెస్. యూజ్లెస్ అగైన్. కరెక్ట్. కాబట్టి నేర్చుకున్న దాన్ని వాళ్ళు స్టడీస్లో అప్లై చేసేలాగా తయారు చేయడమే మా స్పెషాలిటీ. ఎస్. సో పేరెంట్స్కి ఒక పిల్లలకి మనం పేరెంట్స్గా ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటంటే ఈ సమ్మర్లో ఇక నుంచి ఈ వీడియో మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ అనిపిస్తుందండి. ఎందుకంటే పోటీ ప్రపంచంలో పిల్లలు సతమతం అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ముందు చెప్పకూడదు కానీ పేరెంట్స్గా మా అబ్బాయి మేము ఇంతగానం ఎక్కడ చదివాము, ఇంతగానం ఎలా చదువుతారు, అసలు ఒకేసారి ఇంత హోంవర్క్ ఎలా ఎందుకు ఇస్తున్నారు, పిల్లలకి ఇంత గుర్తుంటుందా, గుర్తున్నా వెళ్ళి రాసి రాగలరా అని ఒక బర్డన్ లాగానే అనిపిస్తుంది వాళ్ళు రేపు ఎడ్యుకేషన్ అంటే. చాలామంది పేరెంట్స్ విత్ కిడ్స్ ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం డిప్రెసివ్ వరల్డ్లో, స్ట్రెస్ వరల్డ్లో. దిస్ ఇస్ ద లైక్ బెస్ట్ ఎవర్ అండి. ఎందుకంటే ఆ టెక్నిక్ వాళ్ళకి నేర్పించేస్తే ఈజీగా పీస్ ఆఫ్ కేక్ లాగా వాళ్ళ పని అయిపోతాయి. ఇంకేం కావాలి, వాళ్ళ లైఫ్స్ అందరివి బాగుంటాయి కదా, మంచి సెటిల్ అవుతారు, వాళ్ళకి కావాల్సిన బ్రతుకు వాళ్ళు బ్రతికితే పేరెంట్స్గా మనం అంతకన్నా ఇంకా ఏం కోరుకుంటాం. సో మీరు కనుక ఈ టెక్నిక్ నేర్పించాలి అనుకుంటే, మెమరీ ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ఉన్నాయి. మిగతా వివరాలు కూడా మీకు ఏమైనా కావాలంటే కూడా డెఫినెట్గా ఎనీ టైం వాళ్ళు అవైలబుల్లో ఉంటారు. ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే సరిపోతుంది. సో ఇది సమ్మర్ వరకేనా అండి, త్రూ అవుట్ 365 days అవైలబుల్లో ఉంటుందా ఈ కోర్సు? సమ్మర్ వరకే కాదండి, మొత్తం అకాడమిక్ జరిగేటప్పుడు కూడా, అంటే 365 days ఈ కోర్స్ అవైలబుల్లోనే ఉంటుంది. సమ్మర్లో మనం ఏం చేస్తున్నామంటే స్పెషల్ కోర్స్ కింద ఎక్కువ బ్యాచెస్ రన్ చేస్తున్నాము. మనకి మొత్తం ఇయర్ మొత్తం కూడా బ్యాచెస్ నడుస్తూనే ఉంటాయి. సో బ్యాచ్కి ఎన్ని డేస్ ఆర్ ఎన్ని మంత్స్ పెడుతున్నారు? ఈ డ్యూరేషన్ వచ్చేసి 15 days. 15 daysలోనే మెమరీ టెక్నిక్స్ పిల్లలు నేర్చుకోగలుగుతారు. అయితే పిల్లలు నేర్చుకున్న ఈ మెమరీ టెక్నిక్స్ని 15 daysలో నేర్చుకునే దాన్ని మనం 3 months వరకు వాళ్ళకి ప్రాక్టీస్ కూడా ఇస్తాం. ఓకే. సో పర్ డే ఎంత టైం కేటాయించాలి పిల్లలు? పర్ డే 1 hour సరిపోతుంది. వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ లేకుండా మనం 1 hourలోనే టెక్నిక్ నేర్పించగలం. అదే ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా 1 hourలో అయిపోతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, పిల్లలైనా పెద్దలైనా. అవును. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా మీ ద్వారా తెలుసుకుంటాం. చాలామంది పిల్లలకి హెల్ప్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.